యేసయ్య అతి శ్రేష్టమైన నామములో ఈ ఉదయకాలం ఒక వచనం దైవ లేఖనాల నుండి చదువుకుందాం. మార్కు శుభవార్త 11వ అధ్యాయము 15వ వచనం. ఆయన దేవాలయములో ప్రవేశించి దేవాలయములో క్రయ విక్రయములు చేయవారిని వెళ్ళగొట్ట ఆరంభించి రోకలు మార్చువారి బల్లలను గువ్వలు అమ్మువారి పీటలను పడద్రోసి దేవాలయం గుండా ఏ పాత్ర అయినను ఎవరిని తేనియక ఉండెను. ప్రభువైన యేసయ్య చెప్పిన ఒక భావగర్భితమైన మాట. ఆయన ఏమన్నారంటే, దేవాలయమును ప్రేమించేవారు ఉన్నారు, దేవాలయమును పరిశుభ్రపరుచుకునేవారు ఉన్నారు, దేవాలయములో ప్రార్థించాలని తృష్ణ కలిగిన వారు ఉన్నారు. అవన్నీ కూడా చాలా మంచిది. కీర్తనకారుడు కూడా నీ ఇంటిని గురించిన ఆసక్తి నన్ను భక్షించుచు ఉన్నది అని, ఇవన్నీ కూడా దేవాలయములో ధ్యానించటానికి ఒక ఉత్కృష్టమైన మాటలు. అయితే ప్రభువైన యేసయ్య ఆ యొక్క దేవాలయమును ప్రవేశించి యెరూషలేములో జయప్రవేశము చేసిన ఆ దినాన దేవాలయంలో ప్రవేశించి, మీరు నా తండ్రి ఇంటిని దొంగల గుహగా చేసి ఉన్నారు కనుక దేవాలయమునకు ఆయన ఎంతో ప్రిఫరెన్స్ ఇచ్చారు. దేవాలయానికి వెళ్ళేవారు, ఆయన సమాజ మందిరానికి వెళ్ళారు, ఆయన ఆ యొక్క వాక్యాన్ని చదివేవారు. కానీ ఈ దేవాలయాన్ని గురించి ఒక ప్రత్యేకమైన విషయం మనం గమనిస్తూ ఉన్నాం. వేరే వేరే విషయాలు, వేరే వేరే ప్రార్థన, వాక్యము, ధ్యానము, ఆరాధన, సాక్ష్యము, అవి తప్ప వేరు విషయాలు దేవుని యొక్క ఆలయములో చేయటం ప్రభువునకు ఇష్టమైన పద్ధతి ఏమాత్రము కూడా కాదు. అందువలన నా యొక్క దేవాలయమును మీరు దొంగల గుహగా చేస్తున్నారు. యెషయా గ్రంథములో 56వ అధ్యాయంలో 3వ వచనం నుండి మనం గమనిస్తే అక్కడ ఒక అద్భుతమైన మాట కనబడుతూ ఉంది. నా మందిరము సమస్తమైన అన్య జనులకు ప్రార్థన మందిరము అనబడును, దేవుని స్తోత్రం కలుగును గాక. యూదులు వారేమనుకునేవారంటే, యెరూషలేములో ఉన్న దేవాలయం మాది, యెరూషలేము మా దేవుని పట్టణం, మేము ఆ దేవునికి సంబంధించిన వారం, ప్రపంచం మొత్తాన్ని మేమే మరి శాసించేవారు. ఈ రకంగా మా కొరకే దేవుడు దేవాలయాన్ని కలుగు చేశారు, మా కొరకే ఆయన రక్షణ సంకల్పాన్ని ఇచ్చారని. కానీ ప్రభు ఏమన్నారంటే, నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరము అనబడును అని. ఒక చిన్న ఉదాహరణ ఈ ఉదయం నేను చెప్పి ప్రార్థన చేస్తాను. యోహాను సువార్త 8వ అధ్యాయంలో ఆ దేవాలయమునకు అన్యులు కూడా వచ్చి ప్రార్థన చేసుకునే వారు, లేక ఆరాధించే వారు. అపోస్తల కార్యం 8:27వ వచనంలో వారు మరి ఇథియోపియులైన ఒక నపుంసకుడు, అనగా కందాకే అనే రాణి, ఆ ధనాగారం మీద అధిపతి, ఆయన దేవాలయానికి ఆరాధన కొరకు వచ్చే ఆశ ఆయనకున్నది. వస్తున్నాడు, వెళుతూ ఉన్నాడు. ఒక దినం ఆయన వచ్చి వెళుతూ ఉన్నాడు. కానీ అక్కడున్న ఫిలిప్పు అనే ఒక పరిచారకుడు ఆయనతో అడిగాడు, అయ్యా నీవు చదువుతున్నావే ఆ యొక్క గ్రంథం, అది నీకు అర్థమవుతుందా? ఎవరైనా నాకు చెప్పండి, నాకు ఎలా అర్థమవుతుందండి? ఆయన చదివే గ్రంథం యెషయా గ్రంథము 53వ అధ్యాయము 7వ వచనములో, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడినను అతడు నోరు తెరవలేదు, వదకు తేబడి గొర్రెపిల్లయు గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు.
అయితే ఫిలిప్ గారు అద్భుతమైన విశ్లేషణ ఇచ్చారు. యోహాను సువార్తలో 1:39, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. అలాగే గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రములను శుభ్రము చేసుకున్న వారు ధన్యులు. అలాగే వధింపబడిన గొర్రెపిల్ల, అర్హుడైన గొర్రెపిల్ల పరలోకములో, ఇవన్నీ ఆయన చెప్పగా అదే రోజున ఆయన రథము దిగి అద్భుతమైన గొర్రెపిల్ల గురించి నేను విన్నాను, ఇక్కడ నీళ్లు ఉన్నాయి, ఇంకా ఏమిటి, ఎందుకు ఆలస్యం అని బాప్తిసం తీసుకుని ఆయన మరలా తన యొక్క దారిని వెళ్ళి అక్కడ ఇథియోపియా దేశం, దానిలో మొట్టమొదటి మిషనరీగా ఒక గొప్ప సేవకుడిగా మార్చబడిన చందనం. కాబట్టి నా యొక్క మందిరము అనేక జనులకు ప్రార్థన మందిరం అన్నమాట. చివరిగా ఒక మాట పౌలు గారు చెప్పిన మాట 1 కొరింథీ 3:16, నీ దేహము పరిశుద్ధాత్మ దేవునికి ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా? ఎవడైనను నా ఆలయమును పాడు చేసినడలా నేను వానిని పాడు చేతును. ఆ రకంగా దేవునికి ఈ ఉదయకాలం మరలా ఒకసారి మన దేహం అనే ఆలయమును అర్పించుదాము గాక. ఆమేన్. పరిశుద్ధుడా, ప్రేమ గల పరలోక తండ్రి, నీకే స్తుతులు స్తోత్రాలు వందనాలు. ఆశ్చర్యకరుడు నాయన, అద్భుతమైన మాటలు ఇక్కడ యెషయా గ్రంథంలో మీరు చెప్పించావు ప్రభా. మదకు తేబడి గొర్రెపిల్లని, ఓ నాయన, మరి మా పాపం నిమిత్తమైన నలగొట్టబడిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసయ్యను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ఉన్నామా తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని ప్రేమ, కృప, సమాధానం మనందరికీ ఆయన ప్రేమించువారు తోడై ఉండి నడిపించును గాక. ఆమేన్.